రాక్షస మొగుడు ఎపిసోడ్ 29. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. టైము 9 గంటలు అవుతుండగా అఖిల్ కారు వచ్చి హోమ్ గేటు ఎదుట ఆగింది. తరుణ్ జాడ లేకపోయేసరికి హారన్ కొట్టాడు. అప్పటికి తరుణ్ రాకపోయేసరికి కారు స్టార్ట్ చేశాడు అతడు. నిన్నటిలాగే ఈ వేళ కూడా తను రాడేమోనని బస్ మీద వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నాడు అఖిల్. దాంతో అతడి కారు ముందుకు సాగిపోయింది. కారును అటు వెళ్ళిపోనిచ్చి దూరంగా చెట్టు కింద ఆపిన ఆటోలో నుంచి ఒక వ్యక్తి దిగి బద్ధకంగా ఒళ్ళు వెరుచుకున్నాడు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మార్జాలంలా హోంను సమీపించాడు. స్కూటర్ స్టాండ్ వేసి వస్తున్న జయరాం అతడిని ఎవరని అడిగాడు. ఉలిక్కిపడి వెన్ను తిరిగిన వ్యక్తి మీరెవరు అని అడిగాడు. బయట నుంచి వచ్చిన వాడివి నువ్వు, నన్ను ప్రశ్నిస్తావేంటి అని చికాకుగా అన్నాడు జయరాం. నువ్వు బయట నుంచే వస్తున్నావుగా అన్నాడు అతడు. తిక్క మనిషిలా ఉన్నావేంటి, అక్కడే ఉండు అయితే అని అంటూ గేటు తీసుకుని లోపలికి వెళ్ళి గేటు మూసేశాడు. లోపలికి వెళ్ళిపోతున్న అతనిని సార్ సార్ అని పిలిచాడు అతడు కంగారుగా. ఏమిటి అని విసుగ్గా అడిగాడు జయరాం. ఇక్కడ చందన అని ఎవరైనా ఉన్నారా అని అడిగాడతడు. చందన పేరు వినగానే జయరాం అనుమానంగా చూశాడు అతడి వైపు. ఎవరు నువ్వు అని అడిగాడు. అది నా భార్య అని అన్నాడు ఆ వ్యక్తి. ఆ మాట వినడంతోనే వెంటనే జయరాం గబగబా గేటు తీసుకుని బయటకు వెళ్ళాడు. మరి మీరు ఎక్కడ ఉంటారు అని అడిగాడు జయరాం. జయరాం మాటకు తడబడ్డాడు మధు. నా కంట్లో కారం కొట్టి ఇక్కడకు లేచి వచ్చేసింది అది. హైదరాబాద్ నుంచి వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు మధు. అవునా, అయితే రండి మాట్లాడుకుందాం అని అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు జయరాం. ఆటోకి డబ్బులు ఇచ్చి పంపేసి స్కూటర్ ఎక్కాడు మధు. స్కూటర్ ఉడిపి రెస్టారెంట్ ముందు ఆగింది. ఇద్దరు మెట్లెక్కి పైకెళ్ళి ఒక మూలనున్న టేబుల్ దగ్గర కూర్చున్నారు. చపాతీ, పన్నీర్, మటన్ కర్రీ అవి ఇద్దరికీ ఆర్డర్ ఇచ్చాడు జయరాం. అప్పుడు తాపిగా ఎదుటి వ్యక్తి వైపు చూశాడు. ఆవిడ ఇక్కడకు వచ్చేసి ఎన్నేళ్ళయింది అని అడిగాడు. అతడి ప్రశ్నకి మధు తడుముకున్నాడు. దగ్గర 10 నెలలు అవుతుంది అని చెప్పాడు. మరీ ఇంత ఆలస్యంగా వచ్చావేం అని ప్రశ్నించాడు జయరాం. దాంతో తెలిసింది ఇప్పుడే, వెంటనే వచ్చేశాను అన్నాడు మధు. అవునా, ఆవిడ దగ్గర ఉన్నవాడు నీ కొడుకేగా, తీసుకుపోతావా అని అడిగాడు. ఎవరి గురించి అడుగుతున్నాడో అర్థమైంది అతడికి. అప్పుడే టిఫిన్ ప్లేట్లు వచ్చాయి. ప్లేట్ దగ్గరకు లాక్కుంటూ వాడు నా కొడుకు కాదు, దానికే కొడుకు అని అన్నాడు మధు. అంటే అని అర్థం కానట్టు ఆనందంగా అడిగాడు జయరాం. చందన గురించి చాలా విషయాలు తెలుస్తున్నాయి అన్న సంబరం అతడికి. అంటే నాకన్నా ముందు వాడి కొడుకు అన్నాడు మధు. అంటే నువ్వు అని అర్ధోక్తిగా ఆపేశాడు జయరాం. మొగుడు కనబడకుండా పోయాడు, దిక్కులేదని దాని చిన్నాన్న బతిమిలాడితే తాళి కట్టాను. నేను రెండో వాడిని అని చెప్పాడు మధు. అలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్న మధును పరిశీలనగా చూస్తున్నాడు జయరాం. కాసేపు తిండి మీద కాన్సన్ట్రేట్ చేశారు ఇద్దరు. కాఫీ తాగుతుంటే జయరాం మెదడు చురుకుగా పనిచేసింది. వీడిని కరెక్ట్గా వాడుకుంటే దాని భరతం పట్టొచ్చు. చందన, నన్ను కొడతావా, నీ చాప్టర్ క్లోజ్ చేస్తానే అని కసిగా అనుకున్నాడు. అవును, మరి సుమో కార్లో ఒకడు వస్తాడు, దానితో కలిసి తిరుగుతాడు, వాడెవడు అని అడిగాడు జయరాం. దానికి వెకిలిగా నవ్వాడు మధు. వద్దు, అడగబోకు, దానికి సరైన భాషలో చెప్పానంటే నువ్వు పడిపోతావు. అవును గాని ఆడు రోజు తీసుకొస్తాడా దాన్ని అని అడిగాడు మధు. లేదు, ప్రస్తుతం ఇక్కడే ఉంటుంది, అంతకుముందు తీసుకొచ్చేవాడు. ఆ కుర్ర వెధవని స్కూల్కి ఇంటికి మోస్తాడు. ఇక ఇద్దరు సినిమాల్లో షికార్లకు తిరుగుతారు అని చెప్పాడు జయరాం. ఆడిని చూసే నన్ను అన్యాయం చేసి వచ్చేసింది అని దిగులుగా చెప్పాడు మధు. అబ్బో, అదో పెద్ద చింతమణిలా ఉందే, సిగ్గు ఎగ్గు ఏం లేవు. అప్పుడే మా పెద్ద ఆయనతో గ్రంథం నడిపిస్తుంది. ఆయన అర్ధరాత్రిలో రహస్యంగా ఈవిడ గదికి రాకపోకలు సాగిస్తున్నాడు అని అన్నాడు జయరాం. ఇంక నాకెక్కడ దక్కుద్ది నా పెళ్ళం అన్నాడు మధు. పెళ్ళాం అంటేనే నవ్వుతారు, ఎక్కడ చెప్పకు అన్నాడు జయరాం. నిజమే అన్నాడు మధు. నడత మార్చుకో, ఆ హోంలో స్టాఫ్ పిల్లలు పాడైపోతారు అని చెప్పానని నన్ను ఎడాపెడా వాయించింది పొగరు అన్నాడు జయరాం. ఆ పొగరు సంగతి నాకు తెలుసు, నీకేం తెలుసు, ఎన్ని అవమానాలు పడ్డాను దాని చేతిలో అన్నాడు మధు. ఆ కుర్ర వెదవకెంత పొగరు, అరై ఉరై అన్నాడు అని పళ్ళు కొరికాడు జయరాం. అవునా, నన్నైతే చంపేస్తానన్నాడు వాడు అన్నాడు మధు.
ఆ పని ఏదో మనమే చేస్తే పోలా అన్నాడు జయరాం. వద్దులే అని చటుక్కున అన్నాడు మధు. కొడుకు కాదంటావు, ఆడి మీద ప్రేమ నీకు అని హేళనగా అన్నాడు జయరాం. విడాకులకి కోర్టుకెక్కినప్పుడు చెప్పింది తన కొడుకు అంటే నాకు కక్షని అదని ఇదని. ఇప్పుడు అలాంటిదేదైనా చేస్తే లోపలికి పోతాను. ఏదో కొత్త పిల్లంతో వచ్చాను, దాన్ని కాస్త ఏడిపించాలని అంతే. మర్డర్లు వద్దు మనకు, బతుకుంటే రోజు మర్డరైపోతూ ఉండాలి, అది అంతే కావాలి అని వెకిలిగా నవ్వుతున్న మధును అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నాడు జయరాం. ఇక బిల్లు చెల్లించి బయటపడ్డారు ఇద్దరు. అవును, ఇందాక చందన నా పిల్లం అన్నావేంటి? విడాకులు ఇచ్చావు కదా, మళ్ళీ పెళ్లి చేసుకున్నావు, ఇంకేం పెళ్ళాం? నీకు దాని అవసరం లేదు, మటాష్ చేసేద్దాం అని మధు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు జయరాం. అతడి ముఖంలోకి చూసి తలంచుకున్నాడు మధు. నాది మర్డర్ల లెవెల్ కాదు, అనవసరంగా ఇరుక్కుంటాం, దాన్ని సాధించాలి అంతే అని మధు కళ్ళల్లో ఎర్రజీర తొంగి చూసింది. సరే పద అంటే పద అనుకుంటూ దుష్టశక్తులు రెండు చెయ్యి కలిపాయి. ఆలస్యంగా లేచిన చందనకు పక్కనే ఉన్న దస్తావేజు పేపర్లు కనిపించాయి. అప్రయత్నంగా వాటిని తీసి పరిశీలనగా చూసింది. ఒకటొకటి చదివింది శ్రద్ధగా. ఊరు దగ్గర ఉన్న ఇల్లు, 5 ఎకరాల కొబ్బరి తోటకు సంబంధించిన పత్రాలు, బ్యాంకులో ఎఫ్డి చేసి 5 లక్షలుగా పెరిగింది, దానికి సంబంధించిన పత్రాలు, కొబ్బరి తోట మీద వచ్చిన ఆదాయం ఇన్నేళ్ల నుంచి 3-4 లక్షల పైనే ఉంది. కృతజ్ఞతతో చందన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నెమ్మదిగా లేచి ఆ పేపర్లు ఉత్తరం పెట్టెలో భద్రపరిచింది. ఇక తనకు తరుణ్కు డబ్బులకు తడుముకోవలసిన అవసరం లేదు కదా. ఇక తను ఈ హీనుల దగ్గర ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. తరుణ్ను చదివించుకోవచ్చు అని ఆమె మనసు దూది పింజలా ఎగిరిపోతుంది. ఇక దేనికి అఖిల్పై ఆధారపడక్కర్లేదు, స్వతంత్రంగా బతకగలదు. ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడక్కర్లేదు. ఇక తర్వాత స్టెప్ ఏమిటన్నది ఆలోచించుకోవాలి. అఖిల్ ప్రమేయం లేకుండా తనే ఏదైనా ఇల్లు చూసుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని సాగిపోతున్న ఆలోచనలకు అడ్డుకట్టల మనసులో ఒక చిన్న ప్రశ్న తలెత్తింది. ఇన్నాళ్ళ నుంచి అఖిల్ పరిచయం కేవలం తనకు ఆర్థిక స్వతంత్రం లేక ఉపయోగించుకుంటుందా అని? కాదు, అతడికై అతడు అందించిన చేయూతను తిరస్కరించలేదు అంతే. అది తన పరిస్థితికి తప్పనిసరి అయింది అంతే. మరే సంకుచిత భావం లేదు తనకు అని మనసును సమాధానపరిచింది. కల్పన చెప్పిన సంగతులు గుర్తొచ్చాయి. అతడు తరుణ్తో అనుబంధం పెంచుకున్నాడు కనుక ఇప్పుడు కావాలి అనుకుంటున్నాడు. రేపు ఇతడు మరో మధు కాడని గ్యారంటీ ఏమిటి? అయినా తనకెవరు వద్దు, తరుణ్ మంచి చదువులు చదివితే చాలు అని ఆలోచిస్తున్న చందనకు మమ్మీ అని అంటూ కదిలాడు తరుణ్. చందన చేతిని 2 చేతుల్లోకి తీసుకొని ముడుచుకుని పడుకున్నాడు. మమ్మీ అని మళ్ళీ పిలిచాడు. ఏమిటమ్మా అని తరుణ్ బుగ్గలపై చారలు స్పష్టంగా కనిపిస్తుంటే చెంపపై నెమ్మదిగా నిమురుతూ అడిగింది. ఈరోజు నేను స్కూల్కు వెళ్ళలేను అని అన్నాడు తరుణ్. దాంతో అలాగే పడుకో కాసేపు అని దినచర్యకు ఉపక్రమించబోయిన ఆమెకు జయరాం గుర్తుకు వచ్చాడు. అతడే గొడవ పెడతాడో అని బెరుకుగా ఉంది ఓ పక్కన. ఇక ఇక్కడి నుంచి కదిలిపోవాలన్న ఆలోచనతో పాటు ఎక్కడ ఉండాలన్న ఆందోళన మరో పక్క. అంకుల్ చేసిన ఏర్పాట్ల వల్ల తరుణ్కు ఏ లోటు లేకుండా ఉండొచ్చు. కానీ తమకు ఓ స్థిరమైన నివాసం, భద్రత ఇవన్నీ ఏర్పరచుకోవాలి నెమ్మదిగా. చకచక పని ముగించి తరుణ్ను లేపింది. బాబు తొందరగా తయారవు, బయటకు వెళ్దాం అంది. ఎక్కడకు మమ్మీ? అంకుల్ ఇంటికా అని ఆశగా అడిగాడు తరుణ్. ఆ మాటకి చిరాకు కలిగింది చందనకు. ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళమా మనం అని కోప్పడింది. అమ్మకు అంత కోపం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు తరుణ్కు. దాంతో మాట్లాడకుండా తయారయ్యాడు. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పద అంది చందన తరుణ్ను. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.